కావాలంటే నాకు ఇష్టం, ఆ సిద్ధాంతాలు ఇష్టం అని ఆయన అన్నారు డిఎస్పీ కూడా ఇష్టం చాలా సార్లు. లెక్కన చెగువేరా సిద్ధాంతం ఇవన్నీ చెప్తారు. అవునవును, అది కూడా ఆయన మాటలు చెప్పారు. వేరు, విషయం వేరు. అక్కడ చెగువేరాకి నువ్వు సనాతన ధర్మానికి అసలు సంబంధం లేదు, కంప్లీట్ భిన్నం కదా మరి ఆ లెక్కనైతే. అది పక్కన పెడితే అవును. ఇప్పుడు మంగళగిరి సిపిఎం వాళ్ళది బలమైందండి, అక్కడ సిపిఐ పోటీ. తెలుగు అది విజయవాడలో సిపిఐ బలమైన చోట సిపిఎంకి టికెట్లు ఇవ్వడం ఎందుకు ఇచ్చారు అవన్నీ? ఆ రోజున వాస్తవంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం పవన్ కళ్యాణ్ కూటమి కట్టారు, అంత మించి ఏం లేదు. వేరే వాళ్ళు ఎవరు లేకుండా జగన్కి వెళ్లే ఓటుని చేల్చాలని ప్రయత్నించి విఫలమైంది ఆ సూత్రం. ఇప్పుడు నాకు తెలిసి కమ్యూనిస్టులు వైసీపీకి ఏ మేరకు ఉపయోగపడతారంటే, ఒకవేళ ఇదైనా కూడా వీళ్ళు యాజిటేషన్స్ చేసి జనాల్ని మోటివేట్ చేయడంలో సిద్ధాస్తులు. కమ్యూనిస్టు రోడ్డు మీద పడుకోగలరు, రోడ్డు మీద కొట్టుకోగలరు, రోడ్డు మీద తోసుకోగలరు. అట్లాంటిది వాళ్ళు చేసి ప్రభుత్వ వ్యతిరేకతని క్రియేట్ చేస్తే అది ఒకప్పుడు కాంగ్రెస్కి పొరపడింది, ఒకప్పుడు బీఆర్ఎస్కి ఉపయోగపడింది, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కి ఉపయోగపడింది. అట్లా ఇక్కడ వైసీపీకి ఉపయోగపడాలి. కానీ వాళ్ళ నాయకులు ఎవరు? ఇప్పుడు చూడండి, జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరంతరం ఆ కార్మిక సంఘాల ఉద్యమాలు చేస్తూనే వచ్చారు. ఇప్పుడు ఇక్కడ 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఆ డిఎల్ సమస్య అన్న పరిష్కారం అయిందే? మధ్యంతర వృత్తి ఇచ్చారా? ఇంతవరకు లేదు కదా. ఏం చేస్తున్నారు మరి? యాజిటేషన్ ఏమైనా చేశారా? లేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ యూనియన్ నాయకులందరూ తెలుగుదేశంతో టచ్లో ఉంటారు, వాళ్ళు చెప్పినట్టే నడుస్తారు యూనియన్ నాయకులందరూ కూడా. ఎక్కడో ఎందుకు, ఓ పక్కన స్టీల్ ప్లాంట్లో గొడవ చేస్తూనే ఉంటారు, ఊరకనే కాసేపు అడావిడి చేస్తారు. తర్వాత ఏమవుతుంది? నిజంగా ఆమరణ నిరాదీక్ష కూర్చుని ఏమైనా పరిష్కరించుకున్నారా? అక్కడ మనం చనిపోయినటువంటి దాంట్లో పరిహారం 25 లక్షలు ఇస్తే 1,80,00,000 అన్నారు. ఏంటది? ఆ కంపెనీ వాడిచ్చే పరిహారంతో కూడా కలిపి. ఇక్కడ ఒకళ్ళకి 1,00,00,000 ఇస్తారు, ఒకళ్ళకి 25 లక్షలు ఇస్తారు. ఏం లెక్క ఇది? అది కూడా ప్రభుత్వం డబ్బులు కాదు, స్టీల్ ప్లాంట్ తెప్పించే డబ్బులు. ఏమిటి ప్రాతిపదిక అక్కడ?